నేను 12 సంవత్సరాలుగా హర్యానా వెళ్తున్నా. అదే ఈ ఏబీసీ సెమినేషన్ వాళ్ళకు కానీ అరుణ్ కుమార్ గారు కూడా వెళ్ళాను చాలా సార్లు. నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు 2-3 సార్లు రైతుల కోసం పడ్డలు ఈ రాజశేఖర్ రెడ్డి గారు పశుకాంతి పథకంలో ఇస్తే అప్పుడు దాని గురించి కూడా వెళ్ళాను. తర్వాత నేను బిజినెస్ పెట్టి 20 నెలలైంది. ఈ 20 నెలల్లో 2 నెలలకు 3 సార్లు వెళ్తాం, అంటే 20 డేస్కి ఒకసారి వెళ్తాం. వెళ్ళిన ప్రతిసారి 10 to 12 డేస్ ఉంటాం. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు తిరుగుతూనే ఉంటాం వెహికల్లో, అన్ని విలేజ్లు. ఎంత దూరంలో మంచి గేదె ఉన్నా వెళ్తాం. నేను ఫస్ట్ వాళ్ళతో తిరిగాను కాబట్టి వాళ్ళు అన్ని 5 లక్షలు, 10 లక్షలు, 4 లక్షలు హై ఈల్డర్స్ కొన్నారు. వాటి సెలెక్షన్ నేనే, నన్ను అడగకుండా ఒకటి కూడా కొనలేదు. నా మీద వాళ్ళకి నమ్మకం ఉన్నది. మేము తీసుకొచ్చినవి కూడా అలా సక్సెస్ అయినాయి. తర్వాత దానివల్ల నాకేమవుతుందంటే, నేను కూడా సొంతంగా వ్యాపారం పెట్టినా కూడా ఆ లక్షణాలు కలిగిన పశువులే, అంటే అంత రేటీ కాకుండా వాటికి సెకండ్, అంటే వాటి తర్వాత కొంచెం దిగువ ఉన్న వాటిని మాత్రమే కొంటున్నాం. అంతకంటే లీస్ట్ వాటిని మనం కొనట్లేదు, తీసుకొస్తున్నాం. ఇవి హర్యానా మొత్తంలో ఒరిజినల్ ముర్రా ఉండవండి. హర్యానాలో కూడా చాలా ఏరియాల్లో గ్రేడెడ్ ముర్రా ఉంటుంది. గ్రేడెడ్ అంటే ఏం కలుస్తాయంటే రాజస్థాన్ కొన్ని కలుస్తాయి. యూపీ, మన ఆంధ్ర యూపీకి పెద్ద తేడా ఏం లేదు. యూపీ గేదెలు ఆంధ్ర గేదెలు సేమ్ పాల ఉత్పత్తి విధానంలో. ఆ తర్వాత కొన్ని ఏరియాల్లో పంజాబ్ మిక్సింగ్ కలుస్తుంది. ఇప్పుడు కర్నాల్, ఫతేబాద్ డిస్టిక్, దాబాలి, ఈ ఏరియాల్లో పంజాబ్ మిక్సింగ్ ఉంటుంది. జీంద్లో కొన్ని ఏరియాల్లో యూపీ మిక్సింగ్ ఉంటుంది. ఒరిజినల్ ముర్రా రోహ్తక్ డిస్టిక్, హిస్సార్ డిస్టిక్, జీంద్ డిస్టిక్లో కొన్ని ప్రాంతాలు, దాద్రి అని ముఖ్యంగా హర్యానాలో చెప్పుకోదగింది ఒక డిస్టిక్ ఉందండి. అక్కడ గేదెలు, అక్కడైతే ఈ అన్ని డిస్టిక్లో గేదెల కంటే ఎక్కువ పాలు పిండుతాయి. కానీ ఆ గేదెలు ఎప్పుడు ఇటుక ఫ్లోరింగ్ కానీ, సిమెంట్ ఫ్లోరింగ్ కానీ, రోడ్డు కానీ చూసిండవు. ఇంత లోతు మట్టి పోసింటారు. వాళ్ళ మట్టి చాలా బాగుంటుంది, మన సౌడు నేలలాగా ఉంటుంది, కానీ సారవంతమైంది. దాంట్లో పడుకొని ఉండటం వల్ల డెక్కలు ఎప్పుడు గట్టిపడవు, వాటికి పలచగా ఉంటాయి. డెక్కలు అంటే గిట్టలు, కింద పాదాలు. అవి లారీలోకి వచ్చేసరికి, మన దగ్గరికి వచ్చేసరికి కంప్లీట్గా చెడిపోతాయి గేదెలు. కానీ అక్కడికక్కడ హర్యానాలో పోటు పెడితే వాటిని కొట్టే గేదెలు ఉంటాయి పాలల్లో. కానీ మన దగ్గర పాలు ఎక్కువ. రోహ్తక్ ఏరియా వాళ్ళు ఎక్కువ మంచి గేదెలు తీసుకొచ్చి మేపుతారు, బాగా క్వాలిటీ చూస్తారు. ఎక్కడ తీసుకొచ్చుకున్నా వాళ్ళు బయట అన్ని రోహ్తకులో పుట్టవు. కానీ ఇప్పుడు నేను చెప్పి ఈ 5-6 ప్రాంతాల్లో మంచి జాతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాటిని వాళ్ళు కొనుక్కొచ్చుకొని డెవలప్ చేస్తారు. తీసుకొచ్చి మారువేరం చేసినా సరే అలాంటి ఏరియాల నుంచే తీసుకొచ్చి అమ్ముతారు. మనం కూడా ఆ రోహ్తక్, హిస్సార్ మధ్యలోనే కొంటాం. హర్యానాలో కూడా మనకంటే ఎక్కువ ఎండ ఉంటుంది వేసవికాలంలో. చలికాలంలో చాలా చలి, భరించలేనంత చలి ఉంటుంది. వర్షాకాలంలో వర్షము ఉంటుంది. కానీ వాళ్ళకు వేసవికాలంలో ఎండ ఉంటుంది, కానీ హ్యూమిడిటీ అంటే చెమట పోసే తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు సముద్రం దగ్గర లేదు. హిమాలయాలు కొంచెం బాగా దగ్గర, మనకంటే బాగా దగ్గర. హిమాలయాల నుంచి వచ్చే గాలి అంతా వాళ్ళకు దగ్గరగా ఉంటుంది. దానివల్ల వాళ్ళకు వచ్చే చలి అయినా సరే ప్రమాదమైన చలి కాదు, ఎండైనా ప్రమాదమైంది కాదు. పగలంతా విపరీతమైన ఎండ. మనం కూడా సీమలు గుట్టినంత మనం ఇక్కడ ఇంత ఎండలో ఉండి వెళ్ళినా భరించలేము. మధ్యాహ్నం 4 వరకు, 4 తర్వాత దానంతటి ఒక్కసారిగా చల్లబడుతుంది. మనకి ఇక్కడ ఏంటంటే పగలు ఎండ మనం బాగున్నా రాత్రి 8 నుంచి 12 దాకా ఇంట్లో పడుకోలేము మనం ఇక్కడ. అంటే మన హ్యూమిడిటీ వల్ల పగలు కాసిన ఎండ బిల్డింగ్లో నుంచి కిందకి దిగుతుంది. గేదెలు అక్కడ మనకంటే ఎక్కువ త్వరగా బ్రీడ్ డెవలప్మెంట్ అవ్వటానికి ముఖ్యంగా ఇప్పుడు చెప్పినట్టుగా వాళ్ళకు ప్రకృతి ప్రసాదం, వాతావరణం, తర్వాత మట్టి, మంచి సాయిల్, వాళ్ళకు మట్టిలో నుంచి వచ్చే వాటర్ చాలా డైజెస్టిబుల్గా ఉంటుంది. మనం ఇక్కడ రోజు గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళం, అక్కడ వెళ్తే మరుసటి రోజు నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేంత వరకు అవసరం ఉంది. మనకు కూడా 100%. నేను చాలాసార్లు చూసాను. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కువ సార్లు వాడతాను గ్యాస్ట్రైటిస్కి. అక్కడికి వెళ్ళినాక మళ్ళీ ఇక్కడికి వచ్చేంత వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. రెండోది, వాళ్ళకు సీజనల్గా ఏమి తినాలో బాగా తెలిసిన వాళ్ళు. మనలాగా అన్ని కాలాలు అన్నీ తినరు వాళ్ళు. అట్లాగే గేదెలకు కూడా అంతే. మనకు పచ్చగడ్డి ఉంది, మనం అందరం మల్టీ క్రాప్స్, అంటే ఏ పంటలు వేసి ఒక ఎకరంలో 10 గేదెల కోసం ఆ ఎకరాన్ని
సూపర్ నేపే వేస్తాం, 40 రోజులకు ఒకసారి అది పెరగడానికి యూరియా చల్లుతాం, అదే కోసుకొస్తూ ఉంటాం. దానివల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఏర్పడుతుంది. అందువల్ల మన దగ్గర త్వరగా ఎదకు రావు, ఎదకొస్తే సూడిగట్టవు. లేదంటే ఎదైన తర్వాత ఎక్కువ రోజులు ఎద చల్లారదు. గేదెలు 36 గంటలు ఎద ఉండాలి, కానీ మన దగ్గర వారం నుంచి 10 రోజులు కూడా, అంటే ఎన్ని గంటల్లో చూడ ఎద లక్షణాలు కనపడతాయి. అందువల్ల మన దగ్గర త్వరగా సూడి అవ్వు. వాళ్ళకి ఏముంటాయంటే గేదెలు, పందులు ఇవి వాటర్ సోర్స్ యానిమల్స్ అండి. అంటే వీటికి ఎక్కువ తడి నీళ్లు ఎక్కడ ఎక్కువ ఉంటే వాటి జీవితం అక్కడ సుఖవంతంగా ఉంటుంది. హర్యానాలో ప్రతి ఊరికి ఒకటి కానీ 2 కానీ, పెద్ద ఊరు అయితే 2 వైపులా 2 చెరువులు ఉంటాయి ఊరికి సెంటర్లోనే. వీళ్ళు ఏం చేస్తారు, ఉదయాన్నే లేస్తారు, దానా పెడతారు, నీళ్ళు దాపుతారు, తీసుకెళ్ళి దానికి దోలుతారు. ఎక్సర్సైజు. ఆ దానా అరిగేంత వరకు నెమరు వేసుకొని నీళ్ళల్లో తిరిగి ఇంటికి వస్తాయి. మళ్ళీ కడిగి కట్టేసి దానా పెడతారు మరుసటి రోజు. అట్లా అది ఈ నీళ్ళల్లో పడుకోవటం వల్ల సకాలంలో ఎదకొస్తాయి, ఎదకొచ్చినాయి సూడి కడతాయి. తర్వాత తిన్నది వంట పెట్టిద్ది, మళ్ళీ వెంటనే ఆకలి అవుతుంది. దానికి ఎటువంటి గ్యాస్ సమస్యలు ఏముండవు, గ్రోత్ త్వరగా పెరిగిద్ది. దీనివల్ల ఏమవుతుంది, తిన్నది వంట పట్టినప్పుడు వంట పట్టింది పాల ద్వారా బయటకు వస్తుంది, రైతుకు కూడా లాభం ఉంటుంది. వాటిని పెంచడానికి అయ్యే ఖర్చు బాగా తక్కువ ఉంటుంది. వాళ్ళలాగా మనం తయారు చేయాలంటే వాళ్ళు 500 పెడితే మనం 1000 పెట్టాలి, అయినా కూడా అంత క్వాలిటీ రావు. ఎండాకాలము వాటికు చేసే సేవ వాళ్ళ మనుషుల కంటే వాటికి ఎక్కువ సేవ చేస్తారు, ఎక్కువ ఖర్చు పెడతారు. చలికాలం వచ్చినప్పుడు వాళ్ళు ఉండే ఇల్లు చాలా చిన్న రేకుల షెడ్ ఉంటుంది, వాటి పైన స్లాబ్ వేసిన బిల్డింగ్ ఉంటుంది. దానికి 3 తెరలుగా వేడి వచ్చే గోనె పట్టలు లాంటి కట్టేసి గేదెలకు కూడా పెద్దది బొంతలు లాంటివి కుడతారు, కప్పుతారు, కప్పి కింద కట్టేస్తారు. అప్పుడు ఆ వేడి రావడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే నెయ్యి, ఇలాచి ఆ సందర్భానికి అనుకూలంగా అవి తాపుతూ ఉంటారు వారానికి ఒకరోజు. సమ్మర్ వచ్చినప్పుడు ఆవాల నూనె తాపుతారు కూల్ అవ్వడానికి. తర్వాత ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువ సేవ చేస్తారు అక్కడ. రెండోది, ఇక్కడ మనం ఏసీలో పడుకుంటాం, వాడికి దోమ తెర కూడా కట్టాం. ఆంధ్రాలో ఎవరైనా 4-5 షెడ్లు చెప్పుకోవచ్చు ఆంధ్ర మొత్తంలో వాటికి బాగా చేసింది. చలి వస్తే కింద వాటికి కాళ్ళు సూడిగేదనుకోండి, వాడు మట్టి అదే ట్రక్కు తీసుకెళ్ళి పొలంలో అదే పనిగా మట్టి తీసుకొచ్చి అది ఈయనంత వరకు లోపల షెడ్లో పోస్తాడు, బయట పోస్తాడు. అది ఎక్కడ పడుకున్నా అనుకూల వాతావరణాన్ని కల్పిస్తాడు. కానీ మన వాళ్ళు చేయరు. ఈ కారణాల వల్ల వాళ్ళకు జనరల్గా కూడా వాళ్ళ మన వాతావరణానికి తేడా ఉండటం వల్ల వాళ్ళకంటే మనకు ఒక 10-20% ఈల్డింగ్ తక్కువే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం 50% తీసుకుంటున్నాం వాళ్ళకు. మనకు ఈ వ్యాపారం ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి. మాకు తీసుకొచ్చేది కూడా వాళ్ళు మొదలైన రోజు నుంచి 10-12 రోజుల లోడ్ తీసుకొచ్చి సేల్ చేస్తారు. నేను 20-25 డేస్ పడుతుంది లోడ్ తీసుకురావడానికి వెళ్ళినప్పటి నుంచి. అంటే నేను తిరిగి కొనడానికి 1 వీక్, అంటే మంచి తిరిగి కొంటాను. ఎక్కువ అన్ని పాలు చూసి, పొదుగు చూసి, అన్ని లక్షణాలు చూసి నేను కొనిన తర్వాత నేను ఒక షెడ్ అక్కడ రెంట్కి తీసుకుంటాను. కొనిన ప్రతిదాన్ని ఆ రోజే తీసుకొచ్చి నా షెడ్లో కట్టుకుంటాను. నాకు 2 వర్కర్స్ ఉంటారు ప్రతి లోడుకు. అక్కడ నేను అక్కడే ఉంటా, వాటి దగ్గరే. దాని దగ్గరలో రూమ్ ఉంది. ఉదయం 5 నుంచి 8 వరకు కూర్చుంటా, రాత్రి 8 నుంచి 11 వరకు కూర్చొని వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తా. ఏదైనా అయితే దూడని ఎలా చూడాలి, లేకపోతే దూడలు మేము తీసుకొచ్చే ట్రాన్స్పోర్ట్లో రేరు ఎప్పుడో 1-2 దూడలు చనిపోతాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క లోడ్ ఒకటి కూడా 80% లారీల్లో ఒక దూడ కూడా చనిపోకుండా వస్తాయి. వాటిని నేను అక్కడ అన్ని గేదెలు కొని 5 to 6 1 వీక్ దాకా, 5 డేస్ నుంచి 1 వీక్ వరకు సెట్ చేసుకుంటా. సెట్ చేసుకోవటం అంటే ఈయన తర్వాత కొన్ని సమస్యలు, మిల్క్ ఫీవర్ రావటము, లేదంటే టెంపరేచర్ పెరగటము, లేదంటే మాయే సరిగా వేయకపోతే అది లోపల సీము అవి కొద్దిగా ఇబ్బంది పెట్టడం, పొదుగు ఆరిపోవడం లాంటివి, వీటన్నిటికి ట్రీట్ చేస్తా. నేను ప్రతిసారి వెళ్ళినప్పుడు 2 కానీ 3 లోడ్లు కానీ కొంటా. అంటే 20 నుంచి 30 గేదెలు కొంటా. నేను ఉన్నప్పుడు 10 గేదెలు ఫిల్టర్ చేసుకుంటా. ఈ 30లో ఈ 10 గేదెలు ముందు వాటిని వారం రోజులు సెట్ అయిన వెంటనే లోడ్ చేస్తా. మిగతా వాటిని నేను అక్కడ ఉన్నప్పుడు అన్ని దొడ్లోకి తీసుకొచ్చినాక 3 రోజులు ఉంటాను. ఈ 3 రోజుల్లో ఏ సమస్య లేదనుకుంటే నేను టికెట్ తీసుకొని వస్తాను. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే 10 సంవత్సరాల క్రితం రాజీవ్ గారి వాళ్ళకి వెళ్ళినప్పటి నుండి ఇప్పటి వరకు ఒకే అతను మనకు గేదెలు చూపించే అతను, మన భాషలో బ్రోకర్ అంటాం.
అతను బ్రోకర్ కాదు, నాకు మంచి మిత్రుడు, మన ఇంటి మనిషితో సమానం. రాము అతని పేరు. మంచి గేదెలు హర్యానాలో 2-3 ఉన్నారు అలాంటి వాళ్ళు. 2-3లో ఈడు నెంబర్ 1. హర్యానా మొత్తం స్టేట్ మొత్తంలో మంచి గేదె, ఎక్కువ పాలు ఇచ్చే పశువు, ఎక్కువ రేటు అమ్మే గేదె ఏది ఉన్నా ఓవర్ నైట్ వీళ్ళకి ఫోన్ వస్తుంది. ఈ ముగ్గురికి వాళ్ళు మనకు చెప్తారు. అక్కడికి మనం వెళ్ళి కొంటాం. ఎవరన్నా ఇక్కడి నుంచి మన దగ్గర కొనుక్కోకుండా సొంతంగా వెళ్ళే వాళ్ళు ఉన్నా సరే వాడిని అప్రోచ్ అవుతే వాడు మంచిగా కొని పెడతాడు. దానివల్ల మంచి లాభమే ఉంటుంది. మేము అలా చేసి లోడ్ చేసి తీసుకొస్తాము. తీసుకొచ్చేటప్పుడు మంది 8th డే దిగుతుంది మనకు లోడు. మామూలుగా ప్రయాణం చేసే దినాలు 5 రోజుల్లో తీసుకురావచ్చు, కానీ నేను 8 రోజుల్లో తీసుకొస్తాను. 8 రోజుల్లో తీసుకురావటానికి ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది, 30% పైన ఎక్కువ అయినా అది మనం ఓన్గా బేర్ చేసుకునే ఒక్కొక్క స్టాప్లో 2 రోజులు ఆల్టింగ్ పెడతాం. ఆ నొప్పులు ఫస్ట్ డే ఎక్కిస్తాం, మరుసటి రోజు ఫస్ట్ డే బాగా నొప్పులు వస్తాయి, అక్కడ లోడ్ చేయకుండా ఆపుతాం. తర్వాత 2 స్టాపులు నడిపి లాస్ట్ రోజు మళ్ళీ 2 స్టాపులు ఆపి తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత జనరల్గా నా దగ్గర కస్టమర్స్ 2 గంటల నుంచి 3 గంటల్లో లోడ్ అయిపోతుంది ప్రతిసారి. నేను వ్యాపారం మొదలుపెట్టిన రోజు ఫస్ట్ లోడ్ ఎప్పుడు ఎంతమంది వస్తున్నారో స్టిల్ ఈ రోజు కూడా అంతేమంది వస్తున్నారు. ముందుగానే రోజు ఫోన్లు చేస్తూ ఉంటారు, గేదెలు వచ్చినాయని. నేను పలానా డేట్లు వస్తాయని చెబుతా. ఆ రోజు 8-9 అందరూ వస్తారు, అమ్ముతారు. వాళ్ళల్లో కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఆ రోజే తీసుకెళ్ళిపోయి నాకు ఫోన్ చేస్తుంటారు, ఇట్లా ఉంది అలా ఉందని. నేను ఏదో నాకు తెలిసిన వైద్యం చెప్తా ఉంటాను, సెట్ అవుతూ ఉంటాయి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నేనే చెప్తా, నా దగ్గర ఒక 4 to 5 days ఉంచండి. నన్ను అడుగుతారు ఎన్ని పాలు ఇస్తుంది అని. 6 నుంచి 7 లీటర్లు ఇస్తుందండి అని చెప్తా. 6 నుంచి 7 లీటర్లు మరి గ్యారెంటీయా అంటారు. అంటే మీ ఇంటికి వెళ్ళినాకైతే యాక్చువల్ గ్యారెంటీ అని నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదండి. అది కుదరని పని కూడా ఏ వ్యాపారం చేసే వాళ్ళైనా. నా దగ్గర 5 రోజులు ఉంచండి, 2 పూట్ల పాలు చూసుకోండి, నచ్చితే మీరు తీసుకెళ్ళండి, అడ్వాన్స్ ఎంతో కొంత ఇచ్చి, అంటే వాళ్ళది అనిపించుకోండి. బట్ నేను చూపించలేకపోతే వాళ్ళకి డబ్బులు రిటర్న్ చేస్తాను. ఈ మధ్యనే నేను ఒక 70-80 లోళ్ళు తీసుకొచ్చాను, ఒక్క అతనికి రిటర్న్ చేసే డబ్బులు. అక్కడ వెళ్ళిన తర్వాత ఏదన్నా వాళ్ళ ప్రాబ్లం ఉంటే ఎనీ టైం 24 hours రాత్రి 12-2కి ఫోన్ చేసినా ఎప్పుడు లిఫ్ట్ చేయకుండా ఉన్నాను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయను, ఫోన్ సైలెంట్లో పెట్టను, ఏ టైం అయినా చేస్తా. నేనే వాళ్ళు పిలవకుండా మొహమాట పడితే, నేను వెళ్ళదగిన సమస్య అయితే నేను 100 కిలోమీటర్లైనా వెళ్ళి చూస్తాను. నేను వస్తానని నేనే చెప్తా. వాళ్ళు చెప్పే సమస్య నాకు అర్థమైతే, వాళ్ళు చేసుకునేది కాదని నాకు అనిపిస్తే రేపు నేను వస్తాలే అని వెళ్తా. తర్వాత ఒక 5-10 గేదెల నుంచి ఎక్కువ తీసుకున్న వాళ్ళకు నెల వెళ్ళి సర్వీస్ చేస్తున్నా ఫ్రీగానే. సూడి కట్టకపోయినా, సూడి పరీక్ష చేయాల్సిన సూడి కట్టినా కూడా వాటికి వెళ్ళి ట్రీట్మెంట్ రాసిచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళతో చేయించుకుంటారు. మళ్ళీ కట్టిన తర్వాత 40 రోజులకు నేను 40 రోజులకు సూడి పరీక్ష చేస్తాను. వెళ్ళి వాళ్ళు ఫోన్ గుర్తు చేస్తారు, వెళ్ళి చూస్తాను, వస్తాను. ఎవరి దగ్గర ఫీజు ఏం కలెక్ట్ చేయను. ఇప్పుడు ఇలాగే కాదు, ఇప్పటి నుంచి అయినా ఎప్పుడైనా ఆ సర్వీస్ ఎప్పుడు చేస్తాను.